అరెస్ట్ చేశారు ఆయన అక్కడ పొన్నూరు జిల్లాలో మామిడిపల్లి అనుకుంటా గ్రామం. దానికి సంబంధించి 1200 పేజీల ఛార్జ్షీట్లో ఏముంది, అసలు లిక్కర్ స్కామ్ గురించి ఈయన వస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందా ఏంటి జోగి పరిస్థితి? సార్, ఈ కల్తీ మద్యం లేదంటే ఈ నకిలీ మద్యం కేసు ఏదైతే నడుస్తోందో, ఏదైతే వీళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ను స్థావరంగా చేసుకుని రకరకాల ఊర్లలో వీళ్ళు మద్యం వ్యాపారం చేస్తున్నారో, దీనికి సంబంధించి ఫైనల్ ఛార్జ్ షీటు సిట్ వారు కోర్టుకు అందజేయడం కావచ్చు, అట్లాగే దాంట్లో 18వ ముద్దాయిగా ఆయన్ను పరిగణలో తీసుకోవడం కావచ్చు, అట్లాగే జనార్దన్ రావుతో కలిసి ఈయన ఒక భారీ ఎత్తున ఒక పెద్ద రాకెట్ లాగా దీన్ని చేస్తుండడం కావచ్చు. ఇలాగా పూర్తిగా జోగి రమేష్ గారు ఒక 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 పెద్ద స్కామ్, ఇది స్కామ్ లో కూరపడిన నేపథ్యంలో, కుంభకోణానికే తెరచేసిన నేపథ్యంలో ఈయన ఏదో ఒక అమాయకుల్లాగా, ఏమి తెలియని వ్యక్తిలాగా, అసలేదో ఈయన గాంధీ మహాత్ముడు లెవెల్లో ఉప్పు సత్యాగ్రహానికి పోతూ ఉంటే ఆయన ఏదో ఆపినట్టు, ఆయన ఏదో ఏమీ తెలియని అమాయకుడిని తెచ్చి అరెస్ట్ చేస్తా ఉన్నట్టు, ఏమి డ్రామాలండి, ఏమి నాటకాలండి. నిన్న అభియ దర్శను అక్కడ ఒక డ్రామా చేసి ఆ రకంగా దొరికిపోయాడు. అట్లాగే ఇక్కడ జోగి రమేష్ ఇక్కడ ఒక డ్రామా చేసి, ఈ వైసీపీ నాయకులు, వైసీపీకి సంబంధించిన ఈ సానుభూతి పరులు అంతా డ్రామా ఆర్టిస్టే సార్. ఎక్కడికన్నా వెళ్ళండి, ఏదో ఒక డ్రామా చేయడం, ప్రజలకు మసిపూసి మారేడుకాయ చేసి చూపించడం, ఆ రకంగా వీళ్ళ డ్రామాలు బయటపడడం, అరెస్ట్ అవ్వడం. దానికి సంబంధించి నిన్న అభినయ దర్శనం ఒక స్పెషల్ ట్రీట్మెంట్ అక్కడ అక్కడ భారీగా బుక్ అవడం, వీళ్ళు చేసే పనులు. ఇక్కడ జోగి రమేష్ గారు, నేను అంటున్నాను సార్, ఇప్పుడు మీరు ఈ కల్తీ మద్యం కేసులో ఇరుక్కోవడం ఎందుకు, ఏ రకంగా పాటలు పాడడం ఎందుకు, ఏ రకంగా పొట్లంట చెట్లంట పరిగెట్టడం ఎందుకు, బైకుల్లో పాయిపోవడం ఎందుకు, పోలీసులు విచారణకు రమ్మన్నప్పుడు లేదంటే అరెస్ట్ చేసి తరలించినప్పుడు ఈ మాదిరిగా డ్రామాలు చేయడం ఎందుకు, ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు వారికే తెలియాలి. ఎన్ని మాటలు మాట్లాడారు సార్ జోగి రమేష్, నారా లోకేష్ గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడాడు సార్. అసలు ఎలక్షన్ ముందు ఎన్ని మాట్లాడాడు. ఇన్ని తప్పులు చేసే వ్యక్తి, ఇంత దారుణంగా ప్రజలు వంచిన వ్యక్తి, ఇంత దారుణంగా నకిలీ మద్యం కేసులు ఇరుక్కున్న వ్యక్తి, వందల కోట్ల రూపాయల అవినీతి సామ్రాజ్యం అది, ఒక కుంభకోణము, అలాంటి దాంట్లో ఇరుక్కున్న వ్యక్తి నారా లోకేష్ గారి గురించి ఎన్ని మాట్లాడాడు సార్. అంటే ఇంకో 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటారు, మాకేమవుతుంది అని ఒక దొరతనమా ఇది, లేదంటే భయం లేని తత్వమా, లేదంటే నా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనే పెద్ద కుంభకోణాలు చేసి వేల లక్షల కోట్లు గడించాడు, నేను చేసేది ఎంతలే అనే ఒక కాపాడతారులే, నేను ఒక బీసీ నేతను, నేను లేకపోతే పార్టీకి దిక్కు లేదు విజయవాడలో, కాబట్టి నన్ను ఖచ్చితంగా కాపాడుకుంటారులే అనే ఒక లెక్కలేందనమా, అది మరి ఆయనే చెప్పాలి సార్. అది విజయశేఖర్ రెడ్డి గారు, దీనిలో 25 మంది నిందితులు ఉన్నారు, 89 మంది ఇందులో సాక్షులు ఉన్నారు అంటున్నారు. అసలు దీనిలో సాక్షుల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, జోగికి ఏ మేరకు శిక్ష పడే అవకాశం ఉంది, నిజంగా జోగి దానిలో ఉందా, ఎవిడెన్స్ ఉందంటారా, పోలీసుల దగ్గర కానీ సిట్ దగ్గర ఎవిడెన్స్ ఉందంటారా? సార్, మీకు ఒక ఈ మెలో డ్రామా ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఇది ముందుకు వచ్చింది, ఏ రకంగా ఈ అద్దెపల్లి జనార్దన్ రావు ఈ జోగి రమేష్ అడ్డ పెట్టుకొని ఏ రకంగా ఈ మొత్తం ముఖానికి తెరదీశారు, ఏ రకంగా ఇది ఇప్పుడు కాదు సార్, ఈ గవర్నమెంట్ లో స్టార్ట్ అయింది కాదు, వైసీపీ గవర్నమెంట్ లోనే ఒక పక్క రాజు యథేచ్ఛగా ఆయన ఒరిస్సా నుంచి లేదంటే వెస్ట్ బెంగాల్ నుంచి లోళ్లు మద్యాన్ని, నకిలీ మద్యాన్ని ఇక్కడ తెచ్చి సెకండ్స్ ను థర్డ్స్ ను ఇక్కడ భారీ అమ్ముతున్న నేపథ్యంలో వేల లక్షల కోట్లు గడిస్తున్న నేపథ్యం ఓ పక్క, అంటే వాళ్ళ రాజు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్క, అట్లాగే వాళ్ళ ఎంపీ ఆయన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఒక పక్క, అట్లాగే వాళ్ళ మాస్టర్ మైండ్ రాజకేశ్ రెడ్డి ఒక పక్క, ఇలా రకరకాల వ్యక్తులు ఒక పక్క వేల లక్షల కోట్లు కొట్టేస్తుంటే నేనేమన్నా తక్కువ, నేను సంపాదించుకోకూడదా అని జోగి రమేష్ ఇంకో పక్క అద్దెపల్లి జనార్దన్ రావుకు సంబంధించిన అక్కడ ఒక బార్ అండ్ రెస్టారెంట్ లేకపోతే కొన్ని వైన్ షాపులు విజయవాడలో ఉండే పరిస్థితి, సరిగా నడవని పరిస్థితి, బార్ అండ్ రెస్టారెంట్ సరిగా నడిచే పరిస్థితి లేదు, నష్టాలు వచ్చే పరిస్థితి. ఏం చేయాలి, దీనికి ఒక గొప్ప కథకు తెరలేపారు. అక్కడ వాళ్ళ ఈ అద్దెపల్లి జనార్దన్ రావుకు సంబంధించిన ఒక వ్యక్తి అక్కడ గోవాలో అక్కడ మద్యం తయారు చేస్తున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, ఆ వ్యక్తితో మాట్లాడుకున్నారు. అక్కడి నుంచి ఈ నకిలీ మద్యం ఏదైతే ఈ గోవా మద్యం ఉందో
దాన్ని తెచ్చి ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ అమ్మడము. అంటే ఈ యొక్క మద్యం ఇక్కడ సిట్టు చెప్తుంది ఏంటంటే మద్యం తయారీ ఇబ్రహీంపట్నంలోను ములకల చెరువులోనే వీళ్ళిద్దరి యొక్క అద్దెపల్లి కానీ ఈయన కానీ ఇద్దరు కలిసి చేస్తున్నారని చెప్తున్నారు. నేను వస్తా, ఆ పాయింట్ కూడా వస్తా సార్. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో చెప్తున్నా మీకు. జగన్మోహన్ గారి గవర్నమెంట్ లో, వైసీపీ గవర్నమెంట్ లో గోవా నుంచి మద్యం తెచ్చి అమ్మే పరిస్థితి నుంచి తర్వాత హైదరాబాద్ పక్కన నిజాంపేటలో ఒక పెద్ద గోడౌన్ తీసి ఆ గోడౌన్ లో వీళ్ళు సొంతంగా మద్యం తయారు చేసే పరిస్థితి నుంచి అక్కడి నుంచి ఎలక్షన్ ముందర నిజాంపేటలో ఒక పెద్ద గోడౌన్ పెట్టి అక్కడ మద్యాన్ని తయారు చేసి ఆ మద్యాన్ని విజయవాడ ఈ చుట్టుపక్కల తెచ్చి అమ్మే పరిస్థితి. దాని తర్వాత ఎలక్షన్ అయిపోయి వీళ్ళ బడా నాయకుడు ఇంటికి పోయిన నేపథ్యంలో తర్వాత ఏం చేయాలా ఎట్లా అనేది కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వడము. తర్వాత మళ్ళీ వీళ్ళకి ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించిన కోవట్ ఎవరైతే దాసరి జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ దగ్గర టికెట్ తీసుకుని కోట్ల విధజల్లి రకరకాల వ్యక్తులు లోపరుచుకొని రకరకాల తెలుగుదేశం పార్టీ నాయకుల్ని లోపరుచుకొని డబ్బులు వాళ్ళకి డబ్బులు కొట్టి ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మాయమాటలు చెప్పి మైమరిపించి ఆ టికెట్ తెచ్చుకున్న దాసరి జయచంద్రారెడ్డి ఒక పెద్ద కోవట్టు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి, అక్కడ ఉన్న పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి. సో ఆయన ఆ రోజు ఇన్ఛార్జ్ తర్వాత ఎక్కడైతే మనకు ఈజీగా ఉంటది సో దాసరి జయచంద్రారెడ్డి మన కోవట్టే కదా, మనోడే కదా, మనకేం ఇబ్బంది లేదని చెప్పి మొలకల చెరువులో మళ్ళా స్టార్ట్ చేశారు. సో మొలకల చెరువులో వీళ్ళు మళ్ళా అక్కడ అదే గోడౌను అదే మిషనరీ అట్లాగే నిజాంపేటలో ఏ రకంగా అయితే తయారు చేశారో అట్లాగే మొలకల చెరువు తయారు చేయడం. మొలకల చెరువు నుంచి ఇబ్రహీంపట్నం ఈ రాష్ట్రంలో రకరకాల స్థావరాలకు నిజాంపేటలో వీళ్ళు మద్యాన్ని తయారు చేసే క్రమంలో అక్కడి నుంచి తమిళనాడుకు, మహారాష్ట్ర కూడా పంపించారు. అయితే విజయశేఖర్ రెడ్డి గారు ఇంత సినీ పక్కీలో కాదు విజయశేఖర్ రెడ్డి గారు ఇంత సినీ పక్కీలో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన బైక్ మీద ఎక్కడికి వెళ్తున్నారు? రెగ్యులర్గా కారు ఉపయోగించారు, బైక్ ఎందుకు ఉపయోగించారు? ఏం జరిగింది? పోలీసులకి ఎక్కడ సమాచారం వచ్చింది? విజువల్స్లో మనం చూస్తుంటే పోలీసులు అడ్డు పెట్టడం, వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళడం ఇవన్నీ చూస్తున్నాం. ఈ డ్రామాకి కారణం ఏంటి? సార్ ఆయనకి ఆల్రెడీ ఒక నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇవ్వలేదు. అయ్యా ఈ మాదిరిగా నీ పేరుంది, మాదిరిగా సిట్ ఫైనల్ దర్యాప్తు జరిపింది, ఇక్కడ ఇట్లా ఛార్జ్ షీట్ వేశారు, మీరు ఒకసారి విచారణ రావాలని నోటీస్ ఇవ్వడము. నోటీస్ ఇవ్వలేదని ఆయన అడుగుతున్నారు కదా. నేను చెప్తాను, అక్కడ విజువల్ అయిందని మనం చూసాం. నోటీస్ ఇచ్చారా నాకు అని జోగి రమేష్ పోలీసులు అడుగుతున్నారు కదా, దాన్ని ఏమంటారు మీరు? సార్ వాళ్ళ ఇంటికి ఎవరైనా నోటీస్ పంపిస్తే తీసుకునే పరిస్థితుందా? మీరు కానీ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సార్ ఏదైనా ఒక రిజిస్టర్ పోస్ట్ వెళ్ళినా లేదంటే ఒక తపాలా వెళ్ళినా వీళ్ళు తీసుకునే పరిస్థితిలో ఉన్నారా? వీళ్ళు అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నారా? పోలీసులు గౌరవిస్తున్నారా? ఎక్కడ లేని దొరతనం అండి ఇది. వీళ్ళే జగన్మోహన్ లెవెల్లో ఫీల్ అయిపోతున్నారు. పులివేందలలో ఏ రకంగా అయితే రౌడీ రాజ్యాన్ని నడుపుతున్నారో, ఏ రకంగా పోలీసులు లెక్క చేయరో, ఏ రకంగా ఒక